నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్‌కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. కూనవరం మండలం కుంటూరు పంచాయతీ మల్లూరు గ్రామ పోలవరం నిర్వాసితులు చింతూరు ఐటీడీఏకి ర్యాలీగా వెళ్లిన స్ట్రక్చర్ వాల్యుయేషన్ ఆర్ పునరావాసం భూమికి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2008-2009లో భూమి ఎకరానికి 1.15 లక్షలు ఇచ్చిన తర్వాత ఎలాంటి రాయితీలు అందలేదని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తుల వినతిపై ఏపీఓ స్పందించి పై అధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. చేసుకోవడానికి అవకాశం లేదు. మొన్నటిదాకా పొలాల్లోనే వాటర్ ఉన్నాయి. రాబోయే కాలంలో మా పొలాలు కూడా మేము వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం లేదు. దానికి సంబంధించి మేము మా పొలాలకు కూడా ఏదైనా బ్యాంకుకు లోన్కి వెళ్ళినా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలు, సబ్సిడీలు వచ్చేటువంటి ఏ సబ్సిడీ కూడా మొన్నటిదాకా ప్రభుత్వానికి మరి అగ్రికల్చర్ వస్తువులు వచ్చినాయి. వస్తే మా ముల్లూరు గ్రామానికి అగ్రికల్చర్ వస్తువులు కనుక మరి ఇవ్వలేదు. ఏంటి ఇవ్వలేదంటే మీకు ల్యాండ్ అక్విజిషన్ అయింది కాబట్టి మీకు ఎటువంటి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి రాయితీలు ఏమి రావని చెప్తున్నారు. అదేమనగా గోదావరి వరదలు వస్తే మరి మాకు ల్యాండ్ మా పొలాలు కూడా మరి గోదావరి వరదలకి ముంపు అయితే గురైతే మాకు మరి పంటలకు ఇచ్చేటువంటి ప్యాకేజీ కూడా మరి గోదావరికి వచ్చేటువంటి ముంపుకు వచ్చేటువంటి ప్యాకేజ్ ఇవ్వట్లేదు. అందుకని మేమేం చెప్తున్నామంటే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సబ్సిడీ స్కీమ్స్ రాయితీలు ఏమి కూడా మా ముల్లూరు గ్రామానికి వర్తించట్లేదు. మేమేం చెప్తున్నామంటే మాకు తొందరగా మాకు స్ట్రక్చర్ వాల్యూ ఆర్ఎండ్ఆర్ ఇచ్చేసి మరి మాకు ల్యాండ్ ఎక్విజిషన్కి అయిపోయింది కాబట్టి స్ట్రక్చర్ ఆర్ఎండ్ఆర్ ఇచ్చేసి మరి మాకు హౌసింగ్ ఇచ్చేసి మమ్మల్ని తక్షణమే మళ్ళీ రీహాబిటేషన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఎందుకంటే గోదావరి వరదల వల్ల మేము ఉండలేనటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా గోదావరి వరదలు వస్తూ ఉన్నాయి. మా గ్రామాన్ని ఎవరు కూడా అధికారి కూడా వచ్చినటువంటి చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. కాబట్టి